హాయ్ అండి, వెల్కమ్ టు రాధా వ్లాగ్స్ 111. అందరూ బాగున్నారా? అందరూ సంక్రాంతి సెలబ్రేషన్ మంచి చేసుకున్నారా? మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. నేను అస్సలు అనుకోలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా పండగకి అని చెప్పేసి, కానీ వెళ్ళిన. ఇది మాత్రం శనివారం రోజు సాయంత్రం పూరి చేసిన. పొద్దున్నే అప్పాలు మురుకులు సకినాలు చేద్దాం అనుకున్నా, కానీ మేము చేసుకోలేదు. ఎందుకంటే మా చిన్నమామ కొడుకుకు అమ్మవారు అయ్యింది, అందుకే చేసుకోలేదు. మాదంతా ఒకటే గల్లీ, ఎవరికి ఏమన్నా అయినా మేము ఇట్లా అమ్మవారు అయితే మాత్రం ఎవరం చేసుకోము ఈ గల్లీలో ఉన్న వాళ్ళము. అంటే ఆఖరికి కూర పోపు కూడా చేయము. అందుకే ఇక పండగ చేసుకుంటలేం కదా అని చెప్పేసి మా తమ్ముడైతే వచ్చిండు తీసుకుపోవడానికి. వెళ్ళినాము సండే రోజు సాయంత్రం అయితే వెళ్ళినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా సైడ్ అయితే అమ్మవారు అయితే ఒక గల్లీలో అయితే ఆ గల్లీ వాళ్ళు మొత్తము ముగ్గేసుకోరు, అలాగే పోపు చేయరు, ఇట్లాంటివి పాటిస్తారన్నమాట. మా పల్లెటూర్లలో అయితే బాగా పాటిస్తారు, సిటీలో అంత పాటించరు. కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే బాగా పాటిస్తారు. ఇక మాకు అట్లా అమ్మవారు అయినప్పుడు కూడా వాళ్ళు కూడా పాటించిర్రు. ఇక మనం కూడా పాటించాలి, కంపల్సరీ పాటించాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి పాటించాలి. నేనైతే మా తమ్ముడు వచ్చిండు సండే రోజు సాయంత్రం, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము. అక్కడే సంక్రాంతి చేసుకున్నాము. మీరు ఎలా చేసుకోరో కామెంట్ చేయండి. కానీ నేనేం చేయలేదు, అన్నీ అక్కడే అప్పాలు మురుకులు అన్నీ అక్కడనే చేసినాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.